కాగితం లేదండి బండి ఎత్తుకొని అంటారు. దాన్ని ఎత్తుపోయి ఆడిన కాలువలతో వేసుకోవాలి. ఇక్కడ రోడ్డు వెంట కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన ఈ ట్రాక్టర్లన్నీ మామిడికాయల లోడుతో ఉన్నాయి. ఇవి గుజ్జు పరిశ్రమల ముందు క్యూ కట్టాయి. చూశారు కదా, చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ట్రాక్టర్లు మామిడికాయల లోడ్లతో కొనేవాడు లేక అలా రోడ్ల పైన నిల్చొని ఉన్నాయి. ఇదేమి సాక్షి చెప్తున్న వార్త కాదు, లేదా వైసీపీకి ఇంకా ఫేవర్ ఉన్న ఛానల్ చెప్తున్న వార్త కాదు. ఇది BBC టెలికాస్ట్ చేసిన వార్త. ఈ ప్రభుత్వం దేనికుంది? రైతులు ఆదుకోవడానికి కదా ఉంది. 2,70,000 ఎకరాల్లో సాగు చేసిన మామిడి పంటని ఈ రోజు రైతులు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఏదైతే రైతు సమస్యల్ని ప్రభుత్వానికి చూపించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అక్కడికి సమస్య దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే మీరు సమస్య లేకుండా చూడాలి కదా. 500 మంది రండి, 400 మంది రండి అని ఆంక్షలు పెట్టడం ఏంటి? ఈ రోజు ఇటువంటి ఆంక్షలు ప్రతిపక్షంలో లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గానీ గత ప్రభుత్వం పెట్టిందా? అలా పెట్టుంటే మీరు రోడ్డు మీదకి వచ్చేవారా? మీ కష్టాలు చెప్పుకునేవారా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, మీరు వెళ్లే ప్రాంతాల్లో కూడా 300 మంది రండి, 200 మంది రండి అని ఆంక్షలు పెడుతున్నారా? మీకు లేని ఆంక్షలు, మీకు ప్రతిపక్షంలో లేని ఆంక్షలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? ఆయన ఏమి పార్టీలు చేసుకోవడానికో ఇంక దేనికో పోవట్లేదు కదా. ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు ఈ ప్రభుత్వాన్ని చూపించడానికి కదా పోతున్నాడు. జగన్ ప్రశ్నిస్తే ఎందుకు భయపడుతున్నారు? జగన్ రైతుల వెంట నిలిస్తే ఎందుకు భయపడుతున్నారు? జగన్ రైతుల కష్టాలు చూపిస్తే ఎందుకు భయపడుతున్నారు?